వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మంచి వ్యవసాయ ఫలసాయ పద్ధతులను రైతులకు చేరువ చేయడంలో ప్రభుత్వం ఉదాసీనత వైఖరి పనికిరాదు. గత 10 సంవత్సరాలుగా హార్టికల్చర్ హబ్ గా రూపాంతరం చెందిన రాయలసీమ జిల్లాలో చీడపీడలకు శాశ్వత పరిష్కారం, సేంద్రియ సాగు, నీటి వనరులు, భూసారం, మంచి దిగుబడిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో వాణిజ్య పంటలైన చీని, బొప్పాయి, దానిమ్మ, జామ, అరటి, సపోటా, కలింగర, దోస విస్తారంగా పండిస్తున్నారు. 3 సంవత్సరాల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధుక్రాంతి పథకం భ్రాంతిగా మిగిలిపోయింది. తేనెటీగల పెంపకంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ఇందుకు భారీ పెట్టుబడులు అవసరం లేదు. నిర్వహణకు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. తేనె పరిశ్రమ వ్యవసాయ పనులకు అడ్డురాదు. విరామ సమయంలో చేసుకోవచ్చు. సొంత భూమి ఉండాల్సిన అవసరం లేదు. పెంచే ప్రదేశం చుట్టూ పూలు, పండ్లు, తోటలుంటే చాలు. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అధికారులు అది మా పరిధిలోకి రాదు. మీరు ఎంటమాలజీ అధికారిని సంప్రదించండి, లేకపోతే స్థానిక హార్టికల్చర్ అధికారిని సంప్రదించండి అంటారు. 2 సంవత్సరాల క్రితం సమర్పించిన దస్త్రాలకు సంబంధించి ఇంతవరకు అతిగతి లేదు. ఈ సంవత్సరానికి మీకు రాయితీ రాదు. ఇక సంవత్సరం పొడవునా ఉండే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం చిన్నకారు రైతులు ఒక్కరూ లబ్ధి పొందలేదు. ఈ పథకం అధికారి పార్టీ నాయకులకు, దళారులకు భోజ్యంగా తయారైంది. జిల్లాలో ఎవరెవరు లబ్ధి పొందారో బ్యాంకర్లు తెలియజేస్తే పథకం ఎంతో లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. కరువు జిల్లాలో శీతలీకరణ గిడ్డంకులు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైనారు. నాబార్డు ద్వారా సన్నకారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. జిల్లా కేంద్రంలో నాబార్డు ఆఫీసు ఎక్కడుందో తెలుసుకోవడం సామాన్య రైతులకు తీరని వ్యధగా మారింది. 5 లక్షల బ్యాంకు లోన్ కోసం 3 సంవత్సరాల ఐటీ రిటర్న్స్, కోలటరల్ సెక్యూరిటీ, లీగల్ ఒపీనియన్ అన్ని సిద్ధం చేసుకుని లంచం ఇస్తే పని జరుగుతుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ అధ్వాన్నంగా ఉంది. మార్కెట్ లో దళారులదే పై చెయ్యి. ఒక పక్క మార్కెట్ లో బంగారం ధర దగదగలాడుతోంది. మరోవైపు ఆ బంగారం ధరతో పోటీ పడి ఉల్లి ధర ఘాటెక్కుతుంది. అయితే అందుకు భిన్నంగా టమాటా, పచ్చిమిర్చి రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. 6 గాలం కష్టపడి పండించిన టమాటా, మిర్చి ధర రాక దిగులు పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో పలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈసారి టమాటా పంట ఎక్కువ దిగుబడి ఉంది. అయితే ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. మార్కెట్ కు తీసుకువచ్చిన టమాటా ధర కిలో 2 రూపాయలు పడిపోవడంతో అక్కడక్కడ రైతులు రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చు విపరీతంగా పెరగడంతో సదూర ప్రాంతాల్లో మార్కెట్ కు సరుకు తరలించలేకపోతున్నారు. గత 3 సంవత్సరాల నుండి ధరల స్థిరీకరణ అనేది లేదు. 3 సంవత్సరాలుగా వ్యవసాయ పనులు రెట్టింపు అయ్యాయి. ఎంతో ఆర్భాటంగా ప్రజాప్రతినిధులు ప్రారంభించిన కిసాన్ రైలు ఫోటో మ్యూజియం లో పెట్టుకోవడానికి పనికొచ్చింది తప్ప ఏ ఒక్క రైతుకు 10 పైసలు ఉపయోగం లేదని గ్రహించారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ప్యాకింగ్ యూనిట్లు, వేర్ హౌస్లు ఉత్పత్తి కులాలకు చెందిన రైతులకు ఒక్కటి లేదు. జిల్లాలో మోతుబారి రైతులకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి ఇచ్చారు తప్ప రైతుల సంక్షేమం పట్టలేదు. వాస్తవానికి తృణధాన్యాల వినియోగం గత 10 సంవత్సరాలుగా దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో రాగులు, కొర్రలు, సబ్జలు, జొన్నలు ఆహారంగా ఉండేది. 10 సంవత్సరాల కిందట 8.6 లక్షల హెక్టార్లలో తృణధాన్యాలు పండించేవారు. ఇప్పుడు కేవలం 1.86 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఫార్మర్స్ ఇంట్రెన్స్ గ్రూప్ అలాగే రాష్ట్రాల మిల్లెట్ బోర్డులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో 2 విడతలుగా 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రైతులకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో తెలుస్తూనే ఉంది. గత 4 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క భూసార పరీక్ష చేపట్టని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే మార్కెట్ వ్యవస్థను గాడిలో పెట్టి సన్నకారు రైతులు తాము పండించిన పంట నిల్వ చేసుకోవడానికి సోలార్ కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌస్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దళారులు, బ్రోకర్ల నుంచి రైతులు నష్టపోకుండా సరుకు ఎక్కడికి రవాణా అవుతున్నది, వేలం పాటల్లో ఎవరు పాల్గొంటున్నారు, బ్రోకర్ కమిషన్ ఎంత, ధర ఎవరు నిర్ణయిస్తున్నారు, తరుగు ఎంత తీస్తున్నారు, అద్దం పద్దం లేని అన్లోడింగ్ ఛార్జీలు, డబుల్ సూట్ తో రైతులు దిగాలు పడుతున్నారు. జాడలేని పశుపోషణ, పాల వెల్లువ పథకాలను పునరుద్ధరించాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.